హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస అండ్ కృష్ణ. మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్‌లోని వీడియోస్ ఒకసారి చూడండి. మీకు గన మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. యాక్చువల్‌గా అయితే నాకు ఆఫీస్‌కి 3 డేస్ విజిట్ ఉందనమాట. హైబ్రిడ్ మోడల్. కానీ మా హస్బెండ్‌కి అలా కాదు, వర్క్ ఫ్రమ్ హోమ్. పైగా తనది నైట్ షిఫ్ట్ అనమాట. ఈవినింగ్ 6 నుంచి 3:00 వరకు. సో, తను ఆఫ్టర్‌నూన్ నిద్రపోయారు. సో, డైరెక్ట్‌గా నేను రాగానే లేచి తను ల్యాప్‌టాప్ తెచ్చుకొని కూర్చున్నారనమాట. యాక్చువల్‌గా మేమిద్దరం అయితే వేరే వేరే రూమ్స్‌లో కూర్చొని వర్క్ చేసుకుంటాము. నాకొక కాల్ ఉండిందనమాట. జస్ట్ హాఫ్ అన్ అవర్ కాల్. సో, అది అటెండ్ అయితే నా వర్క్ అయిపోతుంది అని చెప్పి నేను రాగానే డ్రెస్ చేంజ్ చేసుకొని నేనైతే ఆ కాల్ అటెండ్ అయ్యాను. సో, యాక్చువల్లీ ఇది మా క్లయింట్ వచ్చేసి యూఎస్ క్లయింట్ అనమాట. సో, ఈవినింగ్ ఓన్లీ 1 ఆర్ 2 కాల్స్ అట్లా ఉంటాయన్నమాట. అది ఎవ్రీడే కాదు. వన్స్ ఇన్ ఎ వైల్ లాగా ఉంటుంది. సో, అది అటెండ్ అయ్యాననమాట. అండ్ ఆకలేస్తుందని చెప్పి స్నాక్స్ లాగా మా ఆయన కాతి రోల్స్ ఆర్డర్ చేసుకొని తినేసారు. నేనైతే టీ ఈవినింగ్ ఆఫీస్‌లోనే తాగేసి వచ్చాననమాట. సో, మామూలుగా అయితే ఇంటి దగ్గర ఉంటే మాకు ఖచ్చితంగా టీ ఉండాలి. మా ఆఫీస్‌లో టీ బావుంటుంది. సో, నేనైతే అక్కడే తాగేసి వచ్చాననమాట. సో, వచ్చాక తనని అడిగాను, "నీకేమైనా చేసియాలా" అని. తనైతే, "వద్దు, నేను ఇప్పుడే తిన్నాను. నాకిప్పుడు ఏం వద్దన్నారనమాట." సో, నాకైతే టోటల్ ఆఫ్ 6 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉందనమాట ఐటీలో. నా డొమైన్ ఏంటి, నా స్కిల్స్ ఏంటి, అండ్ ఇప్పుడు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నాను అనే కంప్లీట్ డీటెయిల్స్ నేను ఫ్యూచర్‌లో ఫుల్ లెంగ్త్ వీడియోలో అప్‌లోడ్ చేస్తాను. నేనైతే ఇడ్లీ పిండి కోసం ఇడ్లీ రవ్వ నానబెడుతున్నాను. మార్నింగ్ ఆఫీస్‌కెళ్ళేటప్పుడే మినుములు నానబెట్టి వెళ్ళాననమాట. సో, ఇప్పుడు మిక్సీ పట్టే ఒక 1 అవర్ ముందు ఇడ్లీ రవ్వ అయితే నానబెడుతున్నాను. మేమైతే ఆల్మోస్ట్ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేసేసాము. ఎందుకంటే నేను మార్నింగ్ ఆఫీస్‌కెళ్ళే హడావిడిలో నేను అంత టైం ఉండదు నాకు. అండ్ మా హస్బెండ్ ఎలాగంటే నైట్ షిఫ్ట్ కాబట్టి సో, 3:00 అలా పడుకుంటారు. సో, లేచేసరికి ఆల్మోస్ట్ 11, 12 అవుతుందనమాట. సో, ఇద్దరం రాగి మాల్ట్ తాగుతాము. సో, రాగి మాల్ట్ నేనైతే తాగితే నాకు ఆఫ్టర్‌నూన్ వరకు ఆకలేయదు. సో, తనకి ఆల్రెడీ నేను వెళ్ళేటప్పుడే చేసేసి ఎళ్తాను. సో, అది తను లేచాక వేడి చేసుకొని తాగేస్తారనమాట. సో, ఒక్కోసారి కొంచెం త్వరగా లేస్తారనమాట నా కోసం. ఎందుకంటే నేను ఒక్కదాన్నే చేసుకుంటే కొంచెం కష్టం ఉంటుంది కదా అని చెప్పి, కావాలంటే నేను మధ్యాహ్నం పడుకుంటా అని చెప్పి చెప్తారు. సో, అలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటే చాలా బావుంటుంది కదా హస్బెండ్స్. ఒక్కోసారి ఆఫీస్‌లో ఫుల్ వర్క్ ఉంటుంది. సో, అక్కడ వర్క్ చేసుకొనొచ్చి మళ్ళీ ఇంటికొచ్చాక కూడా వర్క్ చేయాల్సిందుంటుంది. ఆ వర్కే కాకుండా మళ్ళీ ఇంట్లో వర్క్స్ ఉంటాయి కదా! సో, అవన్నీ చేసుకొని నాకు ఒక్కోసారి ప్రాపర్ స్లీప్ ఉండదనమాట. సో, నేనప్పుడు చెప్తాను, లైక్, నేను రేపు ఆఫీసెళ్ళేటప్పుడు నేనేం వంట చేయను. నువ్వేదో ఒకటి చేసుకొని తినేసేయి, నేను ఆఫీస్‌లో తింటా అని. సో, తనైతే ఏ రోజు కంప్లెయింట్ చేయరనమాట. పైగా ఇంకా తనే చెప్తారు, "కావాలంటే నువ్వు ఆఫీస్‌లో తిను. నేనే ఏదో ఒకటి చేసుకుంటాను ఇంట్లో" అని. నేనే ప్రతిరోజు ఆఫీస్‌లో తినడం ఎందుకు, బాక్స్ తీసుకొని వెళ్దాంలే అని చెప్పి, సో, ఎలాగో నాకు బాక్స్ చేయాలి కదా అని చెప్పి ఇద్దరికైతే చేస్తాను. ఇలా హస్బెండ్స్ అర్థం చేసుకుంటే చాలా బావుంటుంది గదా! సో, నేనైతే చపాతీలు తిక్కుతున్నాను. తనైతే కాలుస్తున్నారనమాట. పైగా మేము రీసెంట్‌గానే చేరాము కాబట్టి ఎక్కడివక్కడ ఉండిపోయాయన్నమాట. లైక్ బట్టలు మెయిన్‌లీ కిచెన్ అయితే నేను త్వరగా సర్దేసుకున్నాను. బట్టలొకటి కొంచెం ఉన్నాయన్నమాట. సో, అవి గూడా సర్దుకోవాలి. ఆహ్, రి కొంచెం కొంచెంగా మేమైతే సెట్ అవుతున్నాము. సో, రేపటి కోసం ఇడ్లీ అయితే మిక్సీ పట్టేసుకున్నామనమాట. ఏంటి, ఫస్ట్ మానస స్టార్ట్ చేసి తర్వాత కృష్ణ ఏం చేశాడనుకుంటున్నారా మిక్సీ పట్టడం. నాకు మధ్యలో ఆఫీస్ కాల్ వచ్చిందండి. సో, అందుకు నేను ఆఫీస్ కాల్‌లో చూసుకుంటే తనైతే మిక్సీ పట్టేశారు. సో, నేనైతే నా కాల్ కంప్లీట్ చేసుకొని వచ్చి కిచెన్ క్లీన్ చేసుకుంటున్నాననమాట. ఎందుకంటే మార్నింగ్ లేవగానే నాకు మళ్ళీ కిచెన్ క్లీన్ చేసుకొని, మళ్ళీ వంట స్టార్ట్ చేసుకోవడం అంటే నాకు చాలా టైం పడుతుందనమాట. పైగా
ఫస్టే క్లీనింగ్ అంటే నాకు డే అంతా చాలా మూడీగా స్టార్ట్ అయిపోతుందనమాట. సో, అందుకే నేనైతే ఫస్ట్ క్లీనింగ్ అంతా నైటే పెట్టేసుకుంటాను. మా ఆయనకి ఏమున్నా లేకపోయినా రసం, మజ్జిగ ఈ 2 ఉంటే చాలు తను బతికేస్తారనమాట. సో, ఇక్కడైతే తనేం తినలేదు. చపాతీ ఒక్కటి కూడా తినలేదనమాట ఆకలిగా లేదా అని. సో, తన కోసం నేను ఇక్కడ మజ్జిగ చేసేస్తున్నాను. సో, మజ్జిగ కోసం పెరుగులో కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర పొడి, అలాగే ఒక హాఫ్ నిమ్మకాయ పిండుకుంటారు. నేనైతే ఎప్పుడు ఇలా తాగలేదనమాట. నేను మజ్జిగ తాగానంటే జస్ట్ ఉప్పు మాత్రమే యేసుకునేదాన్ని. సో, మా హస్బెండ్‌ని పెళ్లి చేసుకున్నాకే నాకు ఇదంతా అలవాటయింది. టేస్ట్ అయితే బావుంటుందంట. పైగా మార్నింగ్‌కి కొంచెం కడుపులో అంతా ఏమన్నా గ్యాస్‌లా ఇబ్బంది ఏమన్నా కూడా తగ్గిపోతుందంట. మీరు ఒకసారి ట్రై చేయండి. నాకేం మ్యాండేటరీ కాదు మజ్జిగ తాగడం. నేనైతే నాకు కడుపు ఫుల్ ఉంటే గాని నేనేం తాగను. కానీ నా హస్బెండ్ అలా గాదు. సో, మజ్జిగ కోసమన్నా కొంచెం ప్లేస్ పెట్టుకుంటాననమాట. సో, అలా తనకి మజ్జిగ మ్యాండేటరీ కావాలి. ఒకవేళ ఆప్షన్ లేకపోతే అంత లైట్ తీసుకుంటారు గానీ, ఇంట్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా తాగుతారు. సో, కిచెన్‌లో కంప్లీట్‌గా వర్క్ ఫినిష్ చేసుకొని, కొన్ని బట్టలున్నాయన్నమాట మడతేయడానికి. సో, అవి మడతేసుకుంటూ నేనైతే ఇక్కడ యూట్యూబ్ వ్లాగ్స్ చూస్తున్నాను. ఒకప్పుడు యూట్యూబ్ వ్లాగ్స్ నార్మల్‌గా ర్యాండమ్‌గా చూసేదాన్ని. కానీ ఇప్పుడు వాళ్ళు ఎలా ఎడిట్ చేస్తున్నారు, ఏంటి అని చెప్పి అబ్జర్వేషన్ కోసం చూస్తున్నానన్నమాట. నేను బేసిక్‌గా కొరియన్ ఫ్యాన్ అన్నమాట. లైక్ బీటీఎస్ కానీ, కొరియన్ డ్రామాస్ కానీ ఎక్కువ చూస్తాను. ఫ్రీ టైమ్‌లో కొత్త డ్రామా స్టార్ట్ చేస్తాను. వంట చేసేటప్పుడు లేకపోతే ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఆల్రెడీ చూసిన డ్రామాని కొన్ని ఎపిసోడ్స్ అలా చూస్తుంటానన్నమాట. మీకేమన్నా కొరియన్ డ్రామా రికమెండేషన్ కావాలన్నా, ఆర్ ఏదన్నా రికమెండ్ చేయాలన్నా కూడా కమెంట్స్‌లో చెప్పండి. అదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.